నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 1 ముగిసింది బెంగాల్లో. ఇంక అందరి దృష్టి ఫేజ్ 2 మీద ఉంది. ఫేజ్ 1 ఎన్నికలు ముగియగానే ఎవరికి తోచిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తృణమూల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ సైలెంట్గా ఉంది. బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ మేము 152 స్థానాల్లో 90 పైన గెలుస్తాము అంటూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వటం. కొంతమంది అయితే అప్పుడే మొదలుపెట్టారు ఈవీఎం ఎన్నికల సంఘం అని. ఇంకో పక్క ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన విశ్లేషణ ఆయన ఇచ్చాడు. సార్ ప్రాసెస్ వలన మోడీకి ఎదురు దెబ్బ తగలబోతోంది, ఖచ్చితంగా దీదీ గెలుస్తోంది అంటూ ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమ్ ఆద్మీ పార్టీ 2 ముక్కలైంది. పూర్తిగా 7 ఎంపీలు రాఘవ్ చద్దా వీళ్ళంతా రాజీనామా చేసి ప్రస్తుతం బీజేపీకి మద్దతుగా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా క్లారిటీ రాలేదు, మర్జ్ అవుతారా లేదా బయట నుంచి మద్దతా అనేది. అంతకుముందు కూడా ఆయన ఢిల్లీలో నన్ను ఓడించాలంటే మోడీ బతుకున్నంత వరకు కాదు అన్నాడు. ప్రస్తుతం పంజాబ్లో రెస్ట్ తీసుకుంటున్న కేజ్రీవాల్ ఆయన పార్టీని కూడా అక్కడ కాపాడుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. అట్లాగే మమతా బెనర్జీ ఫేజ్ 1 అయ్యాక బెంగాల్ కాదు ఢిల్లీలో మోడీ ప్రభుత్వాన్ని కూలగొడతానంటోంది. ఆవిడ ఫేజ్ 2కి ఓటర్లని రెచ్చగొడుతోందా లేకపోతే ఫ్రస్ట్రేషన్తో అన్న మాటల? ఎందుకు అట్లా మాట్లాడుతోంది మమతా బెనర్జీ? దీనికన్నా ముందు 23వ తారీఖు గురువారం రాత్రి అంతా కూడా చాలా ఫేక్ న్యూస్లు సర్క్యులేట్ అయినాయి. ఈవీఎంలు తరలిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు లేదా లోకల్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఈవీఎంలు తరలిస్తున్నారంటూ కూడా ఒక స్పెక్యులేషన్ బాగా ట్రెండ్ అయింది. అంతా కూడా ఫేక్ న్యూస్. అది ఈవీఎంలను ఎవరు ఎక్కడ తరలించలేదు, అవన్నీ స్పేర్ ఈవీఎంస్ ఇవన్నీ. అట్లాగే ఈవీఎంలని రిప్లేస్ చేయాలంటే కూడా చాలా కష్టమైంది, అది అంత ఈజీ కాదు. ఎందుకంటే వీవీప్యాట్కి యూనిక్ నెంబర్స్ ఉంటాయి, క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాల్సీ నెంబర్ టైప్లో ఉంటుంది. కౌంటింగ్ రోజు కూడా ఈ 2 కంపేర్ చేస్తారు. ఇవన్నీ కూడా అంత తేలిక కాదు. ఏదో ఒక న్యూస్ స్ప్రెడ్ చేయాలి, ప్యానిక్కి గురి చేయాలి. ఇంతకు మించి ఈవీఎంలు ఎక్కడా హ్యాక్ కాలేదు. బీజేపీ పార్టీ సమక్షంలో అట్లాగే తృణమూల్ పార్టీ సమక్షంలో ఈవీఎంస్ అన్నీ కూడా లాకర్ రూమ్లో భద్రంగానే ఉన్నాయి. సో ఆ ఫేక్ తీసేయచ్చు. ఇంకా ఈ బెంగాల్లోకి ఇన్ఫిల్ట్రేటర్స్ ఎట్లా వస్తున్నారు ఏంటి? ఎంతసేపటికి బోర్డర్ సరిహద్దుల్లో నుంచేనా ఇంకేమన్నా ఉందా అంటే శుక్రవారం నాడు ఇంకొక భయంకరమైన నిజం బయటకు వచ్చింది. ఇది కొన్ని రోజులుగా వెస్ట్ బెంగాల్లో చాలా మీడియా బయటపెట్టింది. అయినా ఇప్పటికీ శుక్రవారం నాడు ఉదయం సౌత్ 24 పార్గనాస్లో కుల్తీ విలేజ్ అని ఉంది, కుల్తీ పల్లె. అక్కడ మమతా బెనర్జీకి సంబంధించిన ఒక వ్యక్తి కడా సద్దాం ఆయన ఇంట్లో చూస్తే కనుక ఒక బిజినెస్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చాడు. క్లియర్గా ఆయన బెడ్రూమ్లోంచి బంగ్లాదేశ్కి ఒక టన్నలే ఉంది, ఆ టన్నల్ నుంచి కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగాల్లోకి వస్తున్నారన్నది శుక్రవారం ఒక సెన్సేషనల్ వార్త. ఇది ఇంకా మమతా బెనర్జీ ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో ఉంది? ఖచ్చితంగా నిరాశలో ఉంది. ఇదివరకు అంత గంభీరంగా లేదు. చాలా వీడియోస్లో పదే గత 15 రోజులుగా ఎలక్షన్స్ కన్నా ముందు ఇదే చెప్పాను, ప్యానిక్ గురవుతోందని. చాలా ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసింది, సిఏపిఎఫ్ని టార్గెట్ చేసింది, సుప్రీంకోర్టుని టార్గెట్ చేసింది, ఆర్జీకర్లో రేపు విక్టిమ్ వాళ్ళ మదర్ని టార్గెట్ చేసింది, తిట్టింది, అబ్యూస్ చేసింది. అట్లాగే ఎక్కడ కూడా ముస్లిమ్స్కి మైనారిటీ అపీజ్మెంట్ అంది, హిందూస్ ఓట్స్ పోలరైజ్ అయ్యేట్టుగా ఆ వంతట ఆమె చేసింది. పూర్తిగా ఫేజ్ 1 రిజల్ట్స్ ఆమెకి బాగా కనబడుతున్నాయి. చాలామంది 82%, 20-21 జరిగింది ఫేజ్ 1లో. ప్రస్తుతం అంటే ఆ డిస్ట్రిక్ట్లో 20-21లో దాదాపు 8 ఫేజ్ల్లో ఎన్నికలు జరిగినాయి. ప్రస్తుతం ఈ ఫేజ్ 1లో జరిగిన ఆ జిల్లాలను కంపేర్ చేసుకుంటే అప్పుడు 82%, ప్రస్తుతం 10% ఎక్కువ జరిగింది. ఈ ఎక్కువ శాతం ఓటింగ్ ఎవరికి ఏంటి బెనిఫిట్ అనేది తీసుకుంటే మనం ఖచ్చితంగా బెంగాల్లో మళ్ళీ ముస్లింలు, హిందువులు ఇవన్నీ కూడా చూడాలి మనం. 20-21లోనే సాలిడ్గా 82%లో ముస్లిం ఓట్స్ టీఎంసీకి గంపగుత్తగా పడినాయి. ఇప్పుడు ఈ పెరిగిన శాతం ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అడ్వాంటేజ్ క్లియర్గా బీజేపీ వైపుకి స్వింగ్ అయినాయి. హిందూ ఓటర్స్ బయటకు వచ్చారు, అసలైన ఓటర్స్ బయటకు వచ్చారు. పూర్తిగా స్వేచ్ఛగా ఫ్రీగా వాళ్ళు అనుకున్న పార్టీకి ఓట్లు వేశారు.
ఇంకొక ముఖ్యమైనది 2021, 2024లో సాయంత్రం 5:30 తర్వాత ఓట్ షేర్ పెరిగింది. అంటే అప్పుడన్నీ కూడా ఫేక్ ఓటింగు ఇదంతా జరిగింది. ప్రస్తుతం సాయంత్రంకి 5:30, 6 కల్లా ఎంత పర్సంటేజ్ పోలైందని ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఎక్కడ కూడా ఫేక్ ఓటర్సు, ఫేక్ ఓటింగ్ జరగలేదు. ఇంకొకటి ఈసారి ఓటర్సు ముందే నిర్ణయించుకున్నారు ఎవరికి ఓటేయాలి ఏంటి అనేది. చాలా క్లియర్గా ఒక డెసిషన్కి వచ్చి ఆ పార్టీకి ఓటేసేశారు. ఇది మమతా బెనర్జీలో ఆందోళన చెందినట్టు కనిపిస్తుంది. నిరాశ ఇదంతా కూడా. ఫేజ్ 1లో నేను ముందు వీడియోలో దాదాపు 110 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలతో కూడా అదే నెంబర్ చెప్తున్నారు. పర్టికులర్గా 110, 100 నుంచి 110 అనేది ఒక అంచనా. ఆ స్వింగ్ పోలరైజేషను 2% దాటితే, యాంటీ ఇన్కంబెన్సీ హిందూ ఓట్స్ పోలరైజేషన్ దాటితే ఆ నెంబర్ ఇంకా పెరగచ్చు. ప్రస్తుతానికి పురేలియా లాంటి చోటైతే 9 స్థానాలు ఉన్నాయి, 8 ఖచ్చితంగా గెలుచుకుంటుంది, 9 నెక్ టు నెక్ ఉంది. డార్జిలింగ్ చోటైతే 5కి 5 గెలుచుకోబోతోంది. దక్షిణ దినాజ్పూర్లో 6 సీట్లు, 6కి 5 ఖచ్చితం, 1 నెక్ టు నెక్ ఉంది. అట్లాగే జార్గ్రామ్లో 4-0, పశ్చిమ మిడ్నాపూర్లో అయితే సాలిడ్గా గెలుచుకుంటోంది 12 నుంచి 14, 15 స్థానాల్లో. అట్లాగే జలపైగురి, కలింపాంగ్ ఇవన్నీ కూడా బీజేపీకి ఇంకొక 7 నుంచి 8 స్థానాలు ఇవ్వబోతున్నాయి. బీర్భూమ్ లాంటి చోట కూడా పూర్తిగా బీజేపీకి సాలిడ్ అడ్వాంటేజ్ కనబడుతోంది. 11 స్థానాల్లో 8 నుంచి 10 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది. ఈ పైన లెక్కలు వేస్తేనే 152లో 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటోంది. సో ఇంకా పని అయిపోయిందంటే ఇంక అప్పుడే టార్గెట్ పూర్తి కాలేదు. ఫేజ్ 2 ఎన్నికలు ఉన్నాయి. ఫేజ్ 2లో ఉన్న 142 స్థానాల్లో చాలా అడ్వాంటేజ్ టీఎంసీకి ఉంది. ఫేజ్ 1లో 100% బీజేపీ ప్రయత్నిస్తే ఎఫర్ట్స్, ఫేజ్ 2లో 200% ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే పెద్ద ఛాలెంజ్ ఇది బీజేపీకి. 2019, 2021, 2024లో స్వీప్ చేసిందని చెప్పొచ్చు టీఎంసీ. 142 స్థానాల్లో టార్గెట్ బీజేపీ ప్రస్తుతం 70 స్థానాలు పెట్టుకుంది. ఆ 70 స్థానాలు ఎట్లా ఏంటి అనేది కూడా మనం ఫేజ్ 2 ఎన్నికలు అయ్యాక చూడాలి ఎట్లా జరుగుతుంది ఏంటని. కానీ ఫేజ్ 1 ఎన్నికలైతే ఒక ధైర్యాన్ని ఇచ్చినాయి. బయటకు వచ్చి ఓటేయచ్చు, ఫ్రీగా ఫెయిర్గా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరికి భయపడక్కలేదు అని. ఎందుకంటే 2021లో అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో చూస్తే 78 మంది చనిపోయారు అల్లర్లో, అట్లాగే 58 మంది చనిపోయారు. మొట్టమొదటిసారి బెంగాల్లో ఫేజ్ 1 ఎన్నికలైనవి. ఎక్కడా కూడా ఒక్క కిల్లింగ్, హత్య అనేది చూడలేదు. చాలా ప్రశాంతంగా జరిగినాయి ఎన్నికలు. మళ్ళీ ఒకసారి ఎన్నికల సంఘానికి థ్యాంక్స్ చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు, ఓటర్సు, బెంగాల్ ఓటర్స్ అందరూ కూడా. ఇక ఫేజ్ 2లో అర్బన్, ముఖ్యంగా మమత కంచుకోట, హుగ్లీ, హౌరా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కువగా టీఎంసీ డామినేటెడ్. కానీ పూర్తిగా అక్కడ కూడా విండ్ మారుతోంది, గాలి మారుతోంది. గురువారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోకి వచ్చిన ఆదరణే పెట్టి చెప్పచ్చు స్వింగ్ ఎలా మారుతుంది. కలకత్తా లాంటి చోట కూడా అనేది కూడా మనకు అర్థమవుతుంది. పూర్తిగా కలకత్తా, హౌరా ఈ బెల్ట్ అర్బన్ సీట్స్ చూసుకుంటే బీజేపీ గెయిన్ బాగా ఉంది. ఎందుకంటే కరప్షన్, గవర్నెన్స్ కరప్షన్ వీటన్నిటి మీద ఒక 20 నుంచి 25 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది అంచనా. హుగ్లీ, బర్ద్వాన్ రీజియన్లో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ పుష్ ఇచ్చింది బీజేపీ. 18 నుంచి 22 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది. నార్త్ 24, సౌత్ 24 పార్గనాస్ టైట్ ఫైట్ ఉండబోతోంది. కానీ బీజేపీ హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అవుతే ఫేజ్ 1 లాగా పూర్తిగా అడ్వాంటేజ్ ఉంటుంది. 15 నుంచి 20 స్థానాల వరకు. అట్లాగే నదియా డిస్ట్రిక్ట్లో చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ బాగా కనబడుతోంది. ఈ మిక్స్డ్ సెమీ అర్బన్ బెల్ట్స్, స్వింగ్ జోన్స్ ఇవన్నీ కూడా చూస్తే మనం ఇంకొక 8 నుంచి 10 స్థానాలు, మొత్తం మీద 142లో 70 నుంచి 80 స్థానాల మధ్య ఉండొచ్చు గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం. ప్రస్తుతం ఈ స్వింగ్ ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఎటు మారుతుంది అనేది, ఇంకా ఎన్ని స్థానాల్లోకి ఈ యాంటీ ఇన్కంబెన్సీ వెళ్తుంది అనేది అయితే మనం చూడాలి. ప్రజల్లో 2 కనబడుతున్నాయి. ఒకటి టీఎంసీని ఓడించాలి. టీఎంసీని ఓడించాలన్నప్పుడు ఆల్టర్గా బీజేపీ కనబడుతుంది. బీజేపీలో కూడా ఒక వ్యక్తి పిచ్లోకి వచ్చేంతవరకు మనం క్రికెట్లో చూస్తాము, వీటన్నిటిలో చూస్తాము. ఆ బ్యాట్స్మెన్ గ్రౌండ్లోకి వచ్చాక మొత్తం అతని ఇన్నింగ్స్ మ్యాచ్ని మార్చేస్తుంది. ఆ వ్యక్తి
దాదాపు 2014 నుంచి అసెంబ్లీ ఎన్నికలైన లోక్సభ ఎన్నికలైన మొమెంటాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అతను భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చాలా క్లియర్గా స్వింగ్ అనేది ఆయన ఎట్లా మార్చుకుంటూ వచ్చాడంటే ర్యాలీస్లో, రోడ్ షోస్లో, వెనక అమిత్ షా రోడ్ షోస్ జరిగిన, యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరిది జరిగిన అదంతా ఒక ఎత్తు. మోడీ ఆ మొమెంటాన్ని పాజిటివ్ స్వింగ్లోకి తీసుకొచ్చాడు. అందులో ముఖ్యంగా అయితే ఆయన జలమురి లాంటివి, అట్లాగే శుక్రవారం నాడు గంగాలో బోటు ప్రయాణం, ఆ తర్వాత రాజ్కర్ మదర్ రేప్ విక్టిమ్ మదర్ వాళ్ళతో మీటింగ్, అక్కడ ఆనంద బాష్పాలు. అట్లాగే మోడీ ఎట్లా హార్ట్స్ టచ్ చేశాడు బెంగాల్ ఓటర్స్ అంటే, ఒక ఆవిడ మాట్లాడుతూ ఎమోషన్తో దేవుణ్ణి చూశాను. సో ఈ రకమైన యుఫోరియా, లేకపోతే ఒక సైకిక్ మేనియా, ఒక హిస్టీరియా, ఇలాంటివన్నీ క్రియేట్ చేయగలిగిన వ్యక్తి లాస్ట్ మినిట్లో ఒక 2 to 3% బీజేపీకి పార్టీకి పాజిటివ్ స్వింగ్ తీసుకెళ్తున్న వ్యక్తి గత 12 ఏళ్లుగా మోడీ అనేది చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇదంతా కనబడుతుంది మనకి, ఫేజ్ 2లో కూడా కనబడుతుంది, చూడబోతున్నాము, ర్యాలీస్ ఉన్నాయి ఇదంతా కూడా. సో బీజేపీ ఒక స్టేజ్ అయితే దాటింది, ఫేజ్ 1. ఫేజ్ 2 చాలా ముఖ్యమైనది. ఇది ఆ ఫేజ్ 2 ఎన్నికలు అయ్యేంత వరకు కూడా స్వేచ్ఛగా, అప్పటిదాకా బీజేపీ నెంబరు నేను ఒక నెల రోజుల కింద పెట్టినట్టు 4.75% స్వింగ్ అయితే 175కి వెళ్తుంది. 2% స్వింగ్ అయితే మాత్రం ఆ 145-150 దగ్గర అవుతుంది. ఇదంతా కూడా మనం ఒకసారి 29 పోలింగ్ అయ్యాక చూద్దాం. కాకపోతే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కన్క్లూజన్లో. ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా నాయకులందరూ బయటికి చెప్పినప్పటికీ కింద క్యాడర్, సోషల్ మీడియాలో వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో ఏ పార్టీ గెలవాలనుకున్నారు, ఎట్లా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అవతల పార్టీకి సపోర్ట్ చేశారు. ఎక్స్క్లూజివ్గా ఆ థ్రెడ్ రిజల్ట్స్ వచ్చాక పెడతాను. ప్రస్తుతానికి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది తమిళనాడు గురించి. తమిళనాడులో ఇంకా టీవీకే విజయ్ ఎట్లా చీల్చాడు అన్నది క్లియర్ రిపోర్ట్ రాలేదు, అది వచ్చాక తమిళనాడు గురించి పెడతాను. థ్యాంక్ యూ.